విదేశాలకు వెళ్ళి అద్భుతంగా సంపాదించుకునే అవకాశం అప్పుడప్పుడు వస్తుంది. ఇప్పుడు ఇటలీలో వచ్చింది. ప్రభుత్వం తరపున ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కలిసి స్వయంగా పంపిస్తున్నాయి కాబట్టి ఇక 1% కూడా నెగిటివ్ పెట్టుకోవద్దండి. దయచేసి నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నవాళ్ళు చూడొద్దు. మీరు పెట్టే కామెంట్స్ వల్ల మిగిలిన వాళ్ళు నష్టపోతున్నారనేది నా బాధ. సో నేను ఇటలీ వెళతాను అనుకునే వాళ్ళు ఐటీఐ డిప్లొమా ఉన్న వాళ్ళకి 2 లక్షలు అంటే యూరోలో ఎంతో తెలుసు కదా, 2,000 పైన యూరోల్లో వాళ్ళు పే చేస్తున్నారు. అలాగని 6 నెలలు సంవత్సరం కాదు, 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఇక్కడ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఇటలీలో బాగానే ఉందండి, కానీ అక్కడ వర్కర్స్ దొరకట్లేదు. ఇండియన్ వర్కర్స్ అంటే వాళ్ళకి చాలా మంచి అభిమానం. వర్కర్స్ కదా అని చెప్పి మళ్ళీ లేబర్ వర్క్ అనుకుంటారేమో, కాదు, రకరకాలైన ఆపరేటర్స్ అండి. జేసీబీ మిషన్ ఆపరేటర్ దగ్గర నుంచి, కార్పెంటరీ దగ్గర నుంచి ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ ఇస్తున్నాను చూడండి, ఆ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. మరి ఏం లేదు, ఒకవేళ మీకు అబ్రాడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిదే, దుబాయ్, కువైట్ వగేరా. లేకపోయినా పర్వాలేదు. ఒక 45 డేస్ ఇటలీ ఎంబసీ ఢిల్లీలో ఉంది కదా, అక్కడ ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇటాలియన్ లాంగ్వేజ్ మీద జస్ట్ అర్థం చేసుకునే స్థాయి వరకు కూడా సరిపోతుందండి. ఇక మిగిలిన ట్రైనింగ్స్ వగేరా అన్నీ ఇస్తారు. ఫ్లైట్ టికెట్స్ కూడా వాళ్ళే వేస్తారు. ఫ్రీ లాడ్జింగ్ ఉంటుంది, ఫుడ్ ఫ్రీ ఉంటుంది. కాకపోతే సెక్యూరిటీ డిపాజిట్ మాత్రం ₹1,00,000 కట్టించుకుంటారు. ముందే చెప్పేస్తున్నాను. 6 నెలల తర్వాత ఇచ్చేస్తారండి. అది ఇటలీ వెళ్ళి మీరు కుదురుకున్న తర్వాత ఇచ్చేస్తారు. లేకపోతే నాన్ సీరియస్ క్యాండిడేట్స్ వచ్చి మిగిలిన వాళ్ళ అవకాశాలు కూడా దెబ్బతీసేస్తున్నారు అని చెప్పి ఇక్కడ. సో మరి మేజర్ ట్రేడ్స్ ఐటీఐ ఆర్ డిప్లొమా, మేజర్ ట్రేడ్స్ ఉన్న వాళ్ళు ఇటలీ వెళతాను, సెటిల్ అవుతాను, ముఖ్యంగా అక్కడ 5 సంవత్సరాలు సెటిల్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఈరోజు మనకి యూరోపియన్ కంట్రీస్కి బాగుంది కదండి, రీసెంట్గా అగ్రిమెంట్ కూడా అయింది కదా. ఇంకా వేరే దేశాల్లో కూడా బ్రహ్మాండంగా కుదురుకునే అవకాశం వీళ్ళకే వచ్చింది. దయచేసి ఇంజనీరింగ్ వాళ్ళు, ఎంటెక్ వాళ్ళు అప్లై చేయొద్దు, వద్దు అని చెప్పేస్తున్నారండి. సో మరి ఎంత సాధ్యమైనంత త్వరగా వీలైతే అంత త్వరగా అప్లై చేసేసుకోండి. అప్లికేషన్ లింక్ వగైరా అన్నీ ఇక్కడ ఇచ్చేస్తున్నాను. కాల్ సెంటర్ వాళ్ళు, ఏది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కాల్ సెంటర్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాను. మీరు 10 to 5 మధ్య ఎప్పుడు కాల్ చేసినా కానీ చాలా ఓపిక్గా మాట్లాడతారు. అన్నీ మీ సమస్యలు, అదే ఇంకా సందేహాలు ఉన్నాయి కదా, అన్నిటికీ కూడా వివరంగా సమాధానం చెప్తారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి ఇక్కడికి వచ్చి కామెంట్ చేయండి. మరి అబ్రాడ్ వెళ్ళే అన్ని అవకాశాలు మనం చెప్పుకుంటున్నాం గవర్నమెంట్ తరఫున. జర్మనీ కావచ్చు, జపాన్ కావచ్చు, ఇప్పుడు ఇటలీ అవకాశం వచ్చింది. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాబ్స్ అన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం కదండి. ఏ ఒక్కటి మిస్ అవ్వకూడదు అనుకుంటే ఫాలో అయిపోండి. మరి సోషల్ మీడియాని ఒక మంచి కోసం వాడొచ్చు, అంటే మంచి కమ్యూనికేషన్ ఛానల్గా వాడొచ్చు అని నేను బలంగా నమ్ముతాను. మీరు కూడా నమ్ముతున్నట్టయితే దయచేసి ఫాలో అయిపోండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.